మరి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మనం చూస్తున్నామండి. ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వస్తున్నారండి. ఏంటంటే భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? మీరే చెప్పేశారు కదండి, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అంటే భవిష్యత్తు ఇందులోకి వెళ్ళిపోయారు, అందులోకి వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయాక ఇంకే ఉంటుందండి. అంటే మళ్ళీ భవిష్యత్తుని కింద నుంచి తయారు చేసుకోవడం ఉంటుందండి. అవుతుందంటారా? అలాగా తయారు చేయగలరు అంటారా అని? కేసీఆర్ గారు ఏదైనా చేసేసేటట్టుగా మాట్లాడతారు కదండి. ఒక కాల్పాలు, ఒక చిన్న క్రోసిన్ తోటి వారు కోవిడ్ ని ట్రీట్ చేసేస్తారు. మీకు తెలుసా, కొత్తలో అన్నారు కదా, ఇలా అంటాను నేను, కోవిడ్ వెళ్ళిపోతుంది, సరిహద్దుల నుంచే వెళ్ళిపోతుంది, మా ఎమ్మెల్యే ఎంపీలు చాలు దాన్ని తరిమేస్తారు బయటికి అన్నారు. కరెక్ట్ గా కొన్ని రోజుల తర్వాత క్రోసిన్ వేసుకుంటే తగ్గుతుందంట, ఎవరో సైంటిస్ట్ చెప్పాడని అన్నారు. కాబట్టి ఆయనకు చాలా శక్తులు ఉన్నాయి, విపరీతమైన శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులున్న కేసీఆర్ గారు ఏమో చేస్తారేమో, మళ్ళీ మొదలు పెడతారేమో. వారు, వారి అబ్బాయి, వారి కూతురు, వాళ్ళందరూ చాలా పెద్ద గ్యాంగ్ కదండి, గ్యాంగ్ లీడర్. ఏమన్నా చేయొచ్చు, వారు మనకు చెప్పలేము, కాలం కదండి, ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది మేడం? ఇన్ని రోజులు మీరు చూసారు, ఇది ఎలా ఉందంటారు మీ యొక్క అబ్జర్వేషన్ లో కాంగ్రెస్ పరిపాలన? మీరు ఇందాక చెప్పారు చూసారా, జగన్ గారు అంతా ఖాళీ చేసేసి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదంటున్నారు అని. మరి రేవంత్ రెడ్డి గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటున్నారు 6 నెలల నుంచి. వాగ్దానాలు ధాడ్ 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 అని చేశారు. మా రాహుల్ గాంధీ లాగా ఫటాఫట్ టకాటక్ పటాపట్ ఇవి వాడుతూ ఉంటారు అనమాట వీళ్ళు, ఇట్లాంటివన్నీ. అలా పాప ఈయన కూడా ఏదో చేద్దామని చాలా మానవ ప్రయత్నం చేశారు. కానీ మరి ఉన్న డబ్బు సరిపోవట్లేదా, అసలు డబ్బులే లేవా, మరి ఏమిటో మా లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక, వీళ్ళు కూడా ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తి చెయ్యలేదు. పైపెచ్చు మొన్న ఎలక్షన్స్ లో కూడా గట్టిగా గెలవాలని చాలా శతవిధాల ప్రయత్నం చేశారు. పాప మా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి చాలా రాయభారాలు చేశారు. ఇక్కడ ఎంఐఎంకి, అక్కడ కాంగ్రెస్ కి రాయభారాలు చేశారు. అందుకే 16 సీట్లలో నిలబడాల్సిన మా ప్రత్యక్షుల వారు కేవలం 3 సీట్లలోనే నిలబడి, ఇది బతుకుంటే చాలరా దేవుడా జీవుడా అనుకుంటూ ఆ 2 ఓడిపోయి ఇక్కడ మాత్రం గట్టిగా ఇక్కడే ఉండి, సామధాన భేద దండోపాయాలు ఏవైనా పర్లేదు, నిజం లేకపోతే లేకపోయి నికృష్టమైన మార్గంలో అయినా సరే, అబద్ధం చెప్పైనా సరే, మేము విన్నది ఏమిటంటే 1000 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్నారు. ఇక్కడ 1,00,000 అబద్ధాలు చెప్పైనా సీటు నెగ్గుకోవాలి, అది ఇక్కడ. సో ఇలా ఎవరి వాళ్ళ స్వార్థానికి పాపం చాలా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ కృషిలో టికెట్టుని కాపాడుకోవడంలో ఉన్నంత ఆసక్తి వీళ్లకు ప్రజల ఒక న్యాయము, ధర్మము, వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇబ్బందులను తీర్చడానికి లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆ కోవకు తెలంగాణ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ఉన్నవి కూడా ఆ కోవకే చెందుతాయి అనేది నాకు తెలిసినంత వరకు నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు పాపం ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు. ఆ యువకులు కూడా నిరాహార దీక్షలో చేసి పాపం ఇంకా అలిసిపోయారు పాపం వాళ్ళు కూడా. దాని తర్వాత బడుగు వర్గాలకు కూడా దళిత బంధు అని కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మొదలు పెట్టారు. ఇక్కడ మొత్తం నాశనం అయిపోయింది, ఏమీ రాలేదు. ఎస్టీలకు ఏమీ రాలేదు. ఇండ్లు అయితే మా ఓల్డ్ సిటీలో వచ్చి చూడండి, ఆ ఫలక్నమా బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎస్టీ బస్తీలు ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టించిన ఇండ్లు అంట అవి. ఏ తాతల పురాతన కాలం చెప్పండి, అది నిజంగా కూలిపోయి ఎవరి తల మీద పడుతుందో తెలియదు. అందుకే కొన్ని ఇండ్లు అసలు వాళ్ళు ఉండకుండా దాన్ని ఖాళీ చేసి ఉంచారు వాటిని. ఇలా ఉండే సమస్యలు, ఇబ్బందులు ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం చెప్పండి. గుళ్ళని ఆక్రమించేసుకోవడం. మొన్ననే ఫలక్నమా బ్రిడ్జ్ పక్కన కాళీ దేవాలయం ఉంది, ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళు కబ్జా చేసుకుంటే దాన్ని నేనే విడిపించానండి. విడిపించి ఎస్సీ బస్తీ వాళ్ళు ఉంటే పాపం వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అంబేద్కర్ కమిటీ వాళ్ళు వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఏదో ఇలాంటి రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను నేను. ఇది పరిస్థితి. అంటే 16,000 జాబులు ఇస్తున్నాము, అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. చెప్పడం వేరేనండి. మీకు దాని గురించి విషయాలు తెలియాలంటే మీరు వెళ్ళండి, యువజన నాయకుల దగ్గరికి వెళ్ళండి, మీరు ఆ యువకుల దగ్గరికి వెళ్ళండి, అన్ఎంప్లాయిడ్ కమిటీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. మీరు ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటున్నారు అని అంటే మాలాంటి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేయడం మీకు ఎంత ముఖ్యమో, వాస్తవాలు తెలియడానికి మీరు ఆ రంగంలోకి దిగడం కూడా అంతే ముఖ్యం. ఫీల్డ్ వర్క్ అంటాం చూడండి, అది చేసిన నాడే బయట ప్రజలతో కూడా, ఈ ప్రజలు కూడా ముందే మీరు ఒప్పించేసుకొని మాట్లాడించేసుకునే ప్రజలు వర్కౌట్ అవ్వరు.
మీరు ఎవరి దగ్గర నిర్భయంగా మాట్లాడగలిగిన యూనివర్సిటీలో ఉన్నారు యువకులు, వాళ్ళందరినీ కూడా అడిగి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే ఓకే. ఇంకా సమాజం అంతా మీరు అంటే మీరు కానీ నేను కానీ ఉన్నప్పుడు సమాజం ఇప్పటికి మారిపోయింది మేడం అంతరం. అంటే ఉదాహరణ సహజీవనం అంటున్నారు, కొత్త కొత్త రూల్స్ అనమాట. అంటే కుటుంబాలు ఏమైపోతాయి, పిల్లలు ఏమైపోతారన్న ఒక అంటే కొద్దిగా సమాజ పట్ల స్పృహ ఉన్న వాళ్ళందరూ బాధపడుతున్నారండి. అంటే నాకు దీని నుంచి తెలిసింది ఒకటేనండి, బహుశా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, వాళ్ళని మనసుని అర్థం చేసుకునే విధి విధానం కంటే కూడా పిల్లలు తల్లిదండ్రులకు ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయారండి. స్టేటస్ సింబల్, పిల్లలు తల్లిదండ్రులకు స్టేటస్ సింబల్. మన రూపాలు, మన ప్రతిరూపాలు, వాళ్ళని ప్రేమించగలగాలి, వాళ్ళు మంచి కెరియర్లు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు చదువుకోకపోతే ఏం చేస్తారు, చక్కటి రంగాలలో రాణించకపోతే ఏం చేస్తారు. కానీ ఈ కార్యక్రమంలో పిల్లల కోసం తల్లిదండ్రులు మార్చుకోగలిగితే, వాళ్ళని వాళ్ళు ఒక చక్కటి భార్యాభర్తలు అవ్వగలిగితే, ఈ మీరు లివింగ్ రిలేషన్షిప్స్ అంటున్నారు కదా, ఈ ప్రతి లివింగ్ రిలేషన్షిప్ వెనకాల ఒక డిసప్పాయింటెడ్ ఫ్యామిలీ ఉందండి. ఓ అది మెయిన్. అంతేగాని నాకు తెలిసి పిల్లలు ఎవ్వరికీ కూడా కబుక్కని వెళ్ళి ఇంకెవరితోనూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉండే అవసరము లేదు, కోరికలు లేవు. మనకది ఎబ్బెట్టుగా కనిపిస్తోంది తప్ప దాని వెనక అంతకన్నా అసహ్యంగా వాసన వస్తున్న జీవన విధానాలు, కుటుంబాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ఇస్తున్న ప్రెషర్ పిల్లలకి ఎక్కడ లేదండి. పిల్లలకు ప్రెషర్ చెప్పండి, ఇండ్లలో నుంచి ప్రెషర్, బయట స్కూళ్ళు కాలేజీలకు వెళ్తే ప్రెషర్, మార్కెట్లోంచి ప్రెషర్. కనీసము ఇది వరకు మీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు పెళ్లిళ్ళకు వెళితే అరే అరే అద్దిన్నవారా ఇద్దిన్నవారా అని పిలిచి అడిగేవాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు కూడా మనని. అవునా? ఆ డబ్బాలలో చెక్కిళ్ళు జంతికలు ఇవన్నీ చేసి పెట్టి తినమనేవాళ్ళు పెళ్లిళ్ళకి వెళితే. అంత పుంతలలో పడి తిరిగి ఆడుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య నువ్వు ఏం చదువుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, నీకు ఉద్యోగం వచ్చిందా, ఇంట్లో ముసలివాళ్లతో సహా 24 గంటలు కెరియర్ 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 కెరియర్. అప్పుడు మరి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తారు? ఇలాంటి ఒక కెరియర్ బాధలు ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తారు. దాంతో మనకున్న మన సోషల్ మీడియా మాతృస్వరూపం ఉంటుంది కదండి. ఇంట్లో తల్లి కరువయ్యాక సోషల్ మీడియా అమ్మ అయిపోయింది. తప్పే ఉంది ఇంకా చెప్పండి? వేలెత్తి చూపించడం ఎంతసేపు అండి? నేనే చాలా కాలంగా వీటి గురించి ఆలోచించడం జరుగుతోంది. తప్పెక్కడ ఉంది? ఈ పిల్లలు ఇంత సంస్కారం నుంచి మనకు లేని అలవాటుని కూడా దగ్గరికి చేసుకోవడానికి ఏమిటి కారణము? ఏమిటి కారణము? ఇదివరకు మనకి ఇళ్లలో చదువు చదువు చదువు, మన వయసు అంతకన్నా పూర్వం వయసు అంత ఉండేదేం కాదు. వచ్చేవాడు ఆ పుస్తకాలు బ్యాగ్ పక్కన పడేస్తే ఏదో వెరైటీ ఉండేది ఇంట్లో వంట. ఖచ్చితంగా అప్పుడు కాలంలో అమ్మలు ఇంటికి రాగానే ఏదో చిరుతిండి ఉండేది. ఆ 2-3 రోజులలో అయిపోతున్నాను కానీ కొత్త చిరుతిండి తయారయ్యేది పిల్లలకి. కదండి ఇప్పుడు అమ్మ చేస్తే చిరుతిండి తినడం అనే జీవితం ఎక్కడుంది పిల్లలు?